బార్బడోస్ వేదికగా జరగబోతున్నటువంటి టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ కి రంగం మొత్తం సిద్ధమైపోయింది. సౌత్ ఆఫ్రికా మరియు ఇండియా ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ కోసం వాళ్ళ ప్లాన్స్ ని వేసుకొని మ్యాచ్ కి రెడీ అవుతున్నారు. అండ్ ఇంకా ఈ మ్యాచ్ కి వెదర్ కండిషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ రెయిన్ పడే అవకాశమే లేదని చెప్పేసి అందరు అంటున్నారు. అండ్ ఈ యొక్క మెగా ఫైనల్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కానీ చరిత్రనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. కానీ ఒకే ఒక స్టార్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికా ఫార్మర్ ప్లేయర్ అయినటువంటి ఫాఫ్ డు ప్లెసిస్ కి అయితే ఈ మ్యాచ్ చాలా అంటే చాలా బాధగా ఉందంట. రీసెంట్ గా ఫాఫ్ డు ప్లెసిస్ ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ పై అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో ఒకవైపు నా దేశం ఉంటే మరొక వైపు నా మిత్రుడు ఉన్నాడు. ఈ యొక్క ఫైనల్ లో ఒకవేళ కనుక సౌత్ ఆఫ్రికా టీం గెలిస్తే నా దేశం గెలిచిందని చెప్పేసి ఆనందపడాలా, లేదంటే నా మిత్రుడు ఓడిపోయాడని చెప్పేసి బాధపడాలా నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈవెన్ ఈ మ్యాచ్ లో కనుక టీమిండియా మ్యాచ్ ని గెలిస్తే నా మిత్రుడు కప్పు గెలిచాడని ఆనందపడాలా, నా దేశం కప్పు ఓడిపోయిందని చెప్పేసి బాధపడాలా, అస్సలు అర్థం కావట్లేదు. ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ మాత్రం నాకు చాలా అంటే చాలా సాడ్నెస్ అయితే ఇస్తుంది. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే నాకైతే బాధగానే ఉంటుందని చెప్పేసి ఫాఫ్ డు ప్లెసిస్ అయితే చెప్పుకొచ్చాడు. రియలీ డు ప్లెసిస్ ఇది చెప్పాకైతే రియలీ నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే ఒక స్నేహితుడి కోసం ఒక దేశాన్ని కంపారిజన్ చేస్తున్నాడు. రియలీ డు ప్లెసిస్ కి విరాట్ కోహ్లీతో ఉన్న బాండింగ్ ఒక్క వర్డ్ లో అయితే తెలిసిపోయింది. విరాట్ కోహ్లీతో ఏ ప్లేయర్ కైనా బాండింగ్ ఇలానే ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేస్తే చాలు ప్రాణాలు ఇచ్చేస్తారు. మరి ఒక మెగా ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారని మీకు అనిపిస్తుంది? ఇండియా ఆర్ సౌత్ ఆఫ్రికా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.